టు గ్రౌండ్ రిపోర్ట్. పచ్చని పొలాలు, గాలి తగలగానే నెమ్మదిగా ఊగే వరి చేలులు, పొలాల మధ్యలో ఒక చిన్న రహదారి, ఆ రహదారి చివర ఒక చిన్న పల్లెటూరు. పేరు చిన్నదే గాని ప్రతిష్ట మాత్రం మహాగ్రంథాల్లో రాయదగ్గ చరిత్ర ఆ ఊరు సొంతం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆ మారుమూల గ్రామమే బుడితి. ఇక్కడ నేలపై జన్మించిన ఒక కళ, చేతుల్లో పెరిగిన ఒక సంప్రదాయం, ఖచ్చితత్వం అనే పదానికి అర్థమిచ్చిన వృత్తి బుడితి ఇత్తడి. బుడితిలో తయారయ్యే ప్రతి ఇత్తడి పాత్రలో కళాకారుల శ్వాస ఉంటుంది. యంత్రాల శబ్దం కాదు, ఇక్కడ వినిపించేది చేతుల శబ్దం. గంటల తరబడి మసక పొగతో నిండిన గదిలో వేడి మంటల దగ్గర వంగి పనిచేసే వృద్ధులు ఎందరో కనిపిస్తారు. బుడితి ఇత్తడి కళలను ప్రపంచం గుర్తించింది, కానీ కళాకారుల జీవితాలు మాత్రం ఎవరికీ కనపడట్లేదు. రోజు ముగిసేసరికి చేతిలో ఉండేది కేవలం 2 నోట్లు. కళ ఘనమైనదైనా కళాకారుడి జీవితం నిశ్శబ్దం అలుముకున్న చీకటే. ఒకప్పుడు రాజభవనాల్లో వెలుగులు నింపిన ఈ కళ ఈ రోజు తమ ఇళ్లల్లోనే వెలుతురు తగ్గిపోవడంతో ఉనికి కోసం పోరాడుతుంది. ఒకప్పుడు దేశం గర్వంగా చూసిన ఈ ఇత్తడి శిల్పాలకు నేడు గండంగుల్లో కూడా చోటు దక్కడం లేదు. మరి ఈ నైపుణ్యానికి భవిష్యత్తు ఏంటి? ఈ కళాకారుల పిల్లలు అదే చేతి వృత్తిని కొనసాగిస్తారా, లేక ఈ సంప్రదాయానికి ఇక్కడే ముగింపు పలుకుతారా? బుడితి గ్రామం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లు చూద్దాం. ఈ గ్రామంలో తయారు చేసే ఇత్తడి హస్తకళ వస్తువులు మాత్రం దేశానికే కాదు ప్రపంచానికే దిక్సూచిగా మారింది. ఈ గ్రామంలో 200 ఏళ్ల నుంచి కూడా తయారు చేసే ఇత్తడి వస్తువులంటే దేశంలోనే డిమాండ్. ఇక్కడ తయారు చేసే హస్తకళ ఇత్తడి వస్తువులు యంత్రాలతో తయారు చేయరు. ఇక్కడ కళాకారులు తమ చేతి నైపుణ్యతో తయారు చేస్తారు. 100% సహజత్వం ఉట్టిపడే విధంగా ఇక్కడ విగ్రహాలు కూడా తయారు చేస్తారు. చిన్న విగ్రహాల నుండి పెద్ద విగ్రహాల వరకు కూడా ఇక్కడ తయారు చేయడం ప్రత్యేకత. మరి ఎంత ప్రత్యేకత ఉన్న బుడితి గ్రామంలోని హస్తకళ కార్మికుల పరిస్థితి మాత్రం చీకట్లో కమ్ముకుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి తలవాతలు మాత్రం మారడం లేదు. ఎంతో దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన బుడితి ఇత్తడి ఈ రోజు పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు బుడితి ఇత్తడి హస్తకళ కార్మికుల కష్టాలు ఏమిటి, వాళ్ళు నైపుణ్యత వృత్తిపై ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఈరోజు తెలుసుకుందాం. ఇత్తడి వస్తువులు తయారు చేయడానికి ఎంతో ప్రత్యేకమైన గ్రామమైన బుడితి గ్రామానికి సంబంధించి ఇత్తడి వస్తువులు తయారు చేసే కార్మికుల దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. మనం చూసుకోవచ్చు, ఏదైతే ఇత్తడి వస్తువులను చేతితో దాన్ని తీర్చిదిద్దే క్రమంలో మొదటిసారిగా ఈ యొక్క కొలిమిలో ఆ యొక్క ఇత్తడి పాత్రలను, ఇత్తడి రా మెటీరియల్ను వేసి కంప్లీట్గా హై టెంపరేచర్లో హీట్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత వాటిని పూర్తిగా చేతితోనే తయారు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ యొక్క కొలిమి అనేది ఎంత టెంపరేచర్ ఉంటుందో మనకు అర్థం పడుతుంది. నిత్యం ఇదే టెంపరేచర్లో రోజుకి 12 నుంచి 13 గంటలు పనిచేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు ఈ ఇత్తడి వస్తువులు తయారు చేసే కార్మికుడు కూడా ఉన్నాడు. ఆయనతో కూడా మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్, ఎలా ఉంది వృత్తి? వృత్తి అంటే ఏం లేదండి, మామూలుగా ఉంది, పెద్దగా ఏం లేదు ప్రస్తుతానికి. అది ఇప్పుడు చేతి వృత్తులు బాగా పడిపోయినాయండి. ఆదాయం కూడా లేదు. 4 మాసాలు 6 మాసాలు ఉంటే ఆ 4 మాసాలు ఉండదండి పని. మరి ఇప్పుడు ఆదాయం కూడా ఏమి లేదు. రోజు పొద్దుగల్లా చేస్తూ 400-500 మాకు కూలి వస్తుంది. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ మాతో సరే, మా తాతలు మా తండ్రులు చేసేవాళ్ళు మాతో సరే. ఈ పిల్లలు గట్టి ఇప్పుడు అంతా చదువులు. జనరల్ గా మనం చూసుకుంటే ఈ యొక్క ఇత్తడి తయారు చేయడం అనేది ఒక కష్టతరమైన ప్రాసెస్. అయితే ఈ క్రమంలో నిత్యం కూడా ఇదే హీట్ దగ్గర ఎన్ని గంటలు పని చేస్తారు? మేము 10 గంటలు 12 గంటలు పని చేస్తామండి. తెల్లవారు 6 నుంచి మళ్ళీ సాయంత్రం 5:30-6 వరకు పని చేస్తామండి. కంటిన్యూ చేయాలి, చేయకపోతే అవి క్లియర్ అవ్వదు పని. అంటే రోజుకి ఇంత మేము ఉదయం మోపు చేసామంటే సాయంత్రం కదా అయిపోవాలి. 5 అవని 6 అవని అది కంప్లైంట్ అయిపోవాలి. పని అయితేనే రోజుకి 500-450 మాకు ఆ రోజుకి కూలి వస్తుంది అనమాట.
ఇవాడు అయిపోవాలి, లేకపోతే మళ్ళీ అది మళ్ళీ పెండింగ్ ఆ పని. ఎక్కడి నుంచి రా మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మాకు రా మెటీరియల్ అంటే రాజమండ్రి నుంచి వస్తుంది, తర్వాత బండారి అని మన నాగపూర్ దగ్గర బండారి అని ఉంది, మహారాష్ట్రలో వస్తుందండి, అక్కడ నుంచి వస్తుందండి రా మెటీరియల్. మాకు మెటీరియల్ అంటే మాకు పని అయితే చేతుల పని ఉంది కానీ పెట్టుబడి లేదు. గవర్నమెంట్ తరఫున మాకు ఆదాయ పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి నాకు నా సర్వీస్ ఇప్పుడు నుంచి 40 సంవత్సరాలు దాటిపోతుందండి. మరి నా 40 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పుడు మరి పిల్లల కంటే మరి ఎవరు లేదు, మన చదువులు వాళ్ళు ఏదో సాగులు చేసుకుంటారు లేదు. నేను మరి పిల్లలు మరి పెట్టలేదండి. మా బతుకులు కూడా మరి ఇంకేం వెళ్తామండి వాళ్ళకి. ఎందుకు అసలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే బుడితి ఇత్తడి అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, కానీ మీ పరిస్థితి చూస్తే అలా అనిపించట్లేదు. కారణం ఏంటి? మరి లేదు, బాగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు పరిశ్రమ సారిపట్టి అంటే కొండ లేదు. దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఉన్నారంటే కొన్ని ఐటమ్స్ మార్చుకొని వాళ్ళు ఏదో ఉపాధి పరంగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఉపాధి పరంగా వాళ్ళు పర్వాలేదు, కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఇదే పాటి సారి సామాన్ ఐటమ్స్ మీద బతికిన వాళ్ళకి కొంత లేదు. 6 మాసాలు సీజనల్లో ఉంటుంది, అదత్త ఏమి ఉండదు. అందుకు కొంతమంది వెనకబడి ఉండిపోవడం కారణం కూడా అదే. మాకు ఈ 130 కుటుంబాలకి ఇప్పుడు ఉన్న మహా ఉంటే 15 కుటుంబాలు ఉన్నాయండి. మొత్తం 130 కుటుంబాలు మావి. 160 ఉంటాయి దగ్గర 130 కుటుంబాలు దాటి ఉండేవి. అలాంటిది మా ఇప్పుడు ఉన్న కుటుంబాలు 15 ఉన్నాయి మాకు. ఇప్పుడు అందరూ హైదరాబాదు ఇక్కడికి అందరూ వలసిపోయిన వాళ్ళు చాలా మంది. హైదరాబాద్ నుంచి మించి 100 కుటుంబాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఈ వృత్తిలో కాదండి, ఈ మాలు పనికి వెళ్ళిపోయిన వాళ్ళు, నైట్ వాచ్లు పని చేసుకున్న వాళ్ళు, ఇలాగ బతకలేక వెళ్ళిపోయిన వాళ్ళు, పని లేక బతకలేక వెళ్ళిపోయిన వాళ్ళు, చేయలేక వెళ్ళిపోయిన వాళ్ళు, అలాగా ఇబ్బంది పడిపోయి ఇప్పుడు కొన్ని 40-50 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా ఏం సుఖం లేదు, అక్కడ కూడా ఇబ్బందులే పడుతున్నారు. కానీ తప్పదేరు చేస్తాం, పని అయితే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు మేము కూడా ఏంటంటే మా పిల్లలు లేదు కాబట్టి ఏదో ఉండాలి, కాలక్షేపం చెయ్యాలా, 150 మరి మేము ఎటు వెళ్ళిపోతామని అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నాం అనమాట. ఏం లేదండి, మాకు కూడా ఉండాలి. మేము కూడా మొన్న మా 10 నెలలు కూడా అక్కడికి వెళ్ళిపోదామని ఆలోచన పడ్డామండి. హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడ పని ఏం లేదు, ఎట్ చేస్తాము అని చెప్పేసి అనుకున్నాం. మరి ఈలోకి ట్రైనింగ్ పెట్టారు, 2 మాసాలు ఉన్న మనిషి. జనరల్ గా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ యొక్క ఇత్తడి వస్తువులు తయారు చేయడానికి పెద్ద మిషనరీ వచ్చింది. మిషనరీతో తయారు చేసిన వస్తువులకి మీరు చేతితో తయారు చేసిన వస్తువులు తేడా ఉందంటే, మిషనరీ ఏంటంటే ఐటమ్స్ ఏంటంటే మాది ఇప్పుడు ఈ ఐటమ్స్ ఉంది సార్, ఈ ఐటమ్స్ ఇంచుమించు వారం రోజులు 6 రోజులు 7 రోజులు పడుతుంది మాకు. ఇది తయారయ్యేసరికి ఇదే మిషన్ మీద ఇంచుమించు రోజుకి ఇంచుమించు 8 పీసులు అయిపోతే లెక్క ఉండదు సార్. ఇప్పుడు మాకు ఇది చేత్తోనే కంప్లీట్ తయారు చేస్తాను సార్, చేత్తోనే తయారు. ఈ చేత్తో తయారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది మాకు, బాగా లేట్ అవుతుంది. ఇంచుమించు 5 రోజులు 6 రోజులు అవుతుంది పని. కొంతమంది మిషన్ మీద పని ఏంటంటే వాళ్ళు రోజుకి ఎన్ని తయారైపోతుంది, రోజు 10-15 తయారు. మీరు చేత్తో తయారు చేసేది కొంచెం అందంగా ఉంటుంది. ఈ గదులు కూడా మనకి ఇంచుమించు తెలిసిపోతుంది. మిషన్ తో ఇంత నిద్ర రాదు, ఇంత అవకాశం మనకు రాదు. అందుకు ఇది ఇయ్యాలి సార్, ఇది వేస్తే ఇది కొట్టడాగా అవుద్ది. ఇది దీంట్లో లోపు గుగ్గిలము, పెంకుకుండా నూనె కలిపి ఖరాబ్ పెట్టి దాంట్లో ఖరాబ్ పెట్టి వేయాలి. దీన్ని వేస్తే ఇది కొట్టడాగా అవుద్ది. ఇది పని అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేస్తాం. ఇది ఎన్ని రోజులు పడుతుంది తయారు సరికి ఇంచుమించు 5-6 రోజులు అవుతుంది సార్. ఇది నేను అంటే ఇది మీరు చెప్పిన లెక్క అయితే అది తయారైనప్పుడు రోజుకు 300-400 పడుతుంది సార్. ఇది ఆ మనిషి ఏ వస్తువు తయారు సార్, ఇది మా అయితే 2500-3000 అమ్మొస్తారు. అంటే మాకు కూడా చెప్తే ఒక తాపీ మేస్త్రికి వెళ్ళిపోతే రోజుకి 700 కూలి సార్. అంటే ఇప్పుడు నాకే కాదండి, మీరు ఎవరికి వెళ్ళి బోగొట్టు చేసినా మినిమం 450-500 కూలికి ఎవరికే రాదండి కూలి. అంటే ఎందుకన్నా అంటే మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం అండి, ఇంకో పని చేయలేకపోతున్నాము. ఈ పనికి అలవాటు పడిపోయాం మేము. ఇంకో పని చేయలేక ఉంటే చేయడము, లేకపోతే పోసకత ఉండడమే. మాకు కదా ఇంకా ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది కావాలంటే మీరు ఊర్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇంకా ఇబ్బంది పడిన ఉన్నారు, ఆ తిండికి కూడా ఇబ్బంది బాగున్నాం. దాని మీద బతికి కొన్ని సంవత్సరాలు జరిగిన వాళ్ళు ఇప్పుడు ఏ స్థితి అయిపోయి ఉన్నారండి. బాగున్నాం. అంటే ఒకప్పుడు మన చరిత్ర ఏం చెప్తుందంటే ఈ యొక్క వస్తువులు తయారు చేయడానికి రాజులు వచ్చి మీకు ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి, కానీ ఈ రోజు పరిస్థితి ఏం లేదు సార్. అసలు బాగున్నాం. బుడిదంగా ఒకప్పుడు బాగుంటుంది. ఎక్కడ మనకి పశ్చిమ గోదావరి జిల్లా అద్రం వచ్చింది, తర్వాత కొన్ని ఏరియాలో కంపెనీ నుంచి ఎక్కడ ఎన్ని జిల్లాల్లో వచ్చినా మన బుడిద అనేది మాత్రం లేదండి. బుడిద అనేది మాత్రం మరి దాన్ని తీసి పడేయక లేదండి. ఈ రోజు కూడా ఉన్నారు, లేదంటే లేదు. ఇప్పుడు కూడా అనేక ఐటమ్స్
తయారవుతున్నాయి. ఇక్కడ తయారైన ఐటమ్స్ ఎక్కడ కావండి, ఎక్కడ కూడా ఎక్కువ డిఫరెంట్ ఐటమ్ అవుతాయి, డిఫరెన్స్ అవుతాయి. అది చేయగలమంటే చేయగలరు, అది ఉంది, చేయగలరు, అవకాశం ఉంది, నాలెడ్జ్ ఉంది. కానీ అన్ని ఉన్నాయి కానీ దానివల్ల మనకి పెట్టుబడి లేదు. మెయిన్ నిత్యం వేడి పొగలో తమ ఆరోగ్యాలను పోగొట్టుకుంటున్నారు కానీ ఈ యొక్క హస్తకళను ప్రోత్సహించేవారు మాత్రం ఎవరు లేరు అని చెప్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నవి, అధికారులు మారుతున్నారు, కానీ ఈ యొక్క జీవన తలరాత మాత్రం ఎవరు మార్చే పరిస్థితి లేదు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క హస్తకళకు సంబంధించి ఈ యొక్క వస్తువుల తాలూకా సహజత్వం చూసుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క చేతితో తయారు చేసింది, ఈ యొక్క ఎటువంటి యంత్రాలతో కూడా ఇంత సహజత్వం అనే రాదు. కానీ చేతితో తయారు చేసే ఈ యొక్క బుడితి వస్తువులకు సంబంధించి మాత్రం వీళ్ళకి కన్నీళ్ళే మిగులుస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. మరికొంతమంది ఈ యొక్క బుడితి ఇత్తడి హస్తకళా కార్మికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరు తయారు చేసే వస్తువులు వాటితో వెనుకున్న కష్టాన్ని కూడా ఈరోజు ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రభుత్వానికి తెలియజేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజైతే మనం బుడితి గ్రామంలో పూర్తిగా గ్రౌండ్ స్థాయిలో వాళ్ళ కష్టాలు చూపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొలుములో వేడి చేసిన తర్వాత ఈ విధంగా చేతితో వాటి వస్తువుల తాలూకా ఆ సహజత్వాన్ని చూపించే విధంగా ఈ విధంగా చేస్తారు. ఇది నిత్యం కూడా ఎటువంటి యంత్రాలు ఉపయోగించకుండా చేతితో తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది బింది, ఈ బిందికి సంబంధించి ఏదైతే డిజైన్ వస్తుందో ఆ డిజైన్ని పూర్తిగా ఈ విధంగా చేతితో మాత్రమే తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది వృత్తి? బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు? అంటే కొంతమంది కంటే ఈ బింది పాతకాల పనులు పని చేసే వాళ్ళకి వృత్తిపరంగా బాగలేదు. 6 months 6 నెలల పని ఉంటుంది, 6 నెలల పని ఉండదు అన్నమాట. 6 నెలలు ఏంటండి? 6 నెలలు ఉండకపోవడం అంటే జనవరి నుంచి మే జూన్ వరకు పెళ్ళిళ్ళు కాబట్టి పెళ్ళిళ్ళకి మా పూలు ఎలా కావాలో అలాగనమాట మనకి ఇతర ఐటమ్స్ కావాలన్నమాట. ఇప్పుడు ఇవాళ నుండి జూన్ అయిపోతుంది, మరి సేల్స్ ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఒక వృత్తి చేసుకున్న వాళ్ళకి అర్థమైందే. మేమేంటంటే 4 రకాల వ్యాపారాలు చేస్తాం, 4 రకాల పని చేస్తాం, మగడతోలు చేస్తాం, పూర్ణ కొనలు చేస్తాం, గౌడు తంబలు చేస్తాం, తర్వాత పువ్వుల కుండలు చేస్తాం, లేపాక్షలకు ఇస్తాం, ఏంటి గంటలనిచ్చి ఇవ్వనిచ్చి అలా లేని ఐటమ్లు చేస్తాం కదా. అది కాదు ఇది కాకపోతే అదే ఇవి కార్తీక మాసం వస్తుంది, ఆ దారాపాత్రలు ఇవి నాగాభరణాలు అన్ని చెల్తాయి అనుకుంటే అవి చేసుకుంటాం. ఏ టైంకి ఏవి కావాలో చేసుకుంటాం అన్నమాట మేము. అందుకు ఈ కొంతమంది కళాకారులకు మాత్రం బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు బట్టి వృత్తి చేస్తున్నారు? నేను 40 సంవత్సరాలు. మీ ముందు మీ నాన్నగారు చేసేవాళ్ళు? మా నాన్న, మా తాత. తర్వాత మేము. మీ తర్వాత? ఇప్పుడు మా తర్వాత నాకు కొడుకులు లేరు, కూతురేనే. కూతురికి అన్నమాట ఆవిడ కూడా అన్నమాట చదువుకున్న చిన్నపిల్ల కాబట్టి అప్పట్లో అమ్మ నా కొడుకులు లేరు, నా మాట నమ్ము, నువ్వు ఎంతో కొంత చేసి నువ్వు అభివృద్ధి అయితే బాగుంటుంది కొంతవరకు. అంటే అప్పుడు నా దగ్గర ఉన్నాక మా పాప ఇచ్చేయలేదు అన్నమాట దాన్ని సహకరించడానికి. అప్పుడు ఆ భర్తకి వెళ్ళిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బంది కొంచెం పడ్డది అన్నమాట. అప్పుడు నా దగ్గరకు వచ్చి నాన్న అన్నమాట బిజినెస్ ఫర్మ్ ఇది మంచి చెడ్డ అని నేర్చుకుంది. ఇప్పుడు ఈ బిందు తయారు చేయండి మీకు ఎన్ని రోజులు పడుతుందండి? ఒక రోజుకు 3 బిందులు అవుతాయి. 3 బిందులు. ఎన్ని గంటలు కష్టపడతారు? తెల్లవారు 6 నుంచి సాయంత్రం 5 11-12 గంటలు కష్టపడాలి. ఎంత ఎలా కిట్టుబాటు అవుతుంది? రోజుకి కూలీకి చేసుకుంటే 200 ఇస్తారు బిందుకి. 200 బిందుకి ఇస్తారు మీ కష్టానికి. అంటే రోజుకి 600 ఎంత సంపాదన? అదైనా సరే ఎన్నాళ్ళు 6 నెలలే ఉంటది. 6 నెలలే ఈ పని ఉంటుంది. 6 నెలల తర్వాత ఆర్డర్స్ గా మరి ఉండదు. అంతే. ఈ విగ్రహాలు ఇలాంటివి ఏమైనా వస్తే అది అందరికీ కాదు. ఈ విగ్రహాలు అమ్మకం ఇది మార్కెటింగ్ గట్టమాట కొందకన్నమాట అదేమాట. దాన్ని బట్టి మాకు డబ్బులు వస్తాయి. మీ బుడితి రాకముందు బుడితి ఎత్తడి అంటే మేము ఏదో ఊహించాము. ఇక్కడున్న ఎత్తడి సామాన్లు తయారు చేసే వాళ్ళ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ మార్కెట్ అనేది చాలా దీనిగా ఉంటుంది అని ఊహించాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి చేసే వాళ్ళ సంఖ్య కూడా పూర్తి తగ్గిపోయింది. గతంలో ఎంతమంది చేసేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? గతంలో సుమారు ఒక 60-70 మంది చేశారు. ఇప్పుడు ఒక మించి ఒక 30-40 మంది ఉంటారు అనుకుంటున్నాను. అదేనమాట. కానీ పర్వాలేదు, కిట్టుబడి అయిన వాళ్ళకి మాత్రం బాగానే ఉంది. అప్పుడు మీద ఇప్పుడు బాగు. కానీ
గిట్టుబాటు అయ్యేవారి సంఖ్య బాగానే ఉన్నప్పుడు కూడా పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కదా. పని చేస్తాయంటే కొందరికి ఏంటంటే ఎవరిది వాళ్ళకి బరువు అన్నమాట. ఈ కులవృత్తి అనేది ఎవరిది వాళ్ళకి బరువు అన్నమాట. కులవృత్తికి బయటకు వెళ్ళిపోతే చదువు, బయటకు వెళ్ళి చదువు. కానీ మా దాంట్లో మాకే బాగుంది. మా అల్లుడు గంట ఉన్నాడంటే ఓ చేయాలంటే 25,000 ఇస్తున్నారు. 25,000 ఇల్లు అడ్డా అన్నమాట 9,000 పోతుంది. 9,000 పోతే అన్నమాట ఎంత అన్నమాట. ఏమి పాలు కానీ సరే ఆ నెల నాకు తెలియకుండా మా ఆవిడమాట దొంగతనంగా అన్నమాట పంపిస్తుంది అన్నమాట. ఫోన్లే అంటే మీ వృత్తి చేసుకుంటే బాగుండు. కుల వృత్తి అనేది నమ్ముకుంటే బంగారులాగా ఉంటుంది. మా వృత్తి నమ్ముకుంటే మాత్రం బాగానే ఉంటుంది. అంటే ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం లేదని చెప్పుకోవాలి. ప్రోత్సాహం లేదని చెప్పుకోవాలి కూడా. మేము ప్రభుత్వ సహాయం కూడా మాకు వద్దు. మేము మా భార్య చాలా మంది ఈ హస్తకళ కార్మికులు చాలా మంది ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే బాగుంటది అని చెప్తున్నారు. చాలా మంది వలసలు వెళ్ళిపోయాయని చెప్తున్నారు. అవునులే మరి. అవును, అంతకన్నా పూటకన్నా బ్యాంక్ ఎవరు కట్టపోతే ఆడ ఇంట్లో ఎవడు పడతాడు బజార్ అనేసి నాయన లోన్ ఇస్తామంటే మాకు వద్దు. 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 10 లక్షల రూపాయలు స్పాట్. మీకు మార్కెటింగ్ ఇతర దేశాలు చేసేటట్లు ప్రభుత్వం త్వర చూపాలంటే అలాగనే మాకు మార్కెటింగ్ అయినా బాగుంటది. ఇంకేం అవసరం లేదు. నాకేం అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న కుల వృత్తులు అంతరించిపోతున్న వేళ ఈరోజు ఏదైతే బుడితి ఎత్తడికి సంబంధించి వారి కష్టాలను చూపించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కొంతమంది చదువుకున్న యువకులు ఈ యొక్క కుల వృత్తిలో తమ పని చేసుకున్నట్లు మనకు తారసపడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఒక మంచి శుభపరిమాణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుల వృత్తులకు సంబంధించి ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు అంతా కూడా 60 ఏళ్ల వయసు దాటిన వారు మాత్రమే మనకి ఏ చోటకెళ్ళినా కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్న యువకులు ఎందుకు తమ కుల వృత్తుల్ని ఇంకా కొనసాగిస్తున్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? గౌతమ్ సార్. ఏం చదువుకున్నారు? బీటెక్ చదువుకున్నారు. చక్కగా మంచి మెట్రోపాలిటన్ సిటీల్లో ఉద్యోగాలకి వెళ్లకుండా మీరు ఎందుకు ఈ యొక్క మీ కుల వృత్తిని మీరు కంటిన్యూ చేస్తున్నారు? ఈ పని ఏంటంటే మా తాతలు తండ్రుల నుండి చేస్తాం సార్. బట్ ఇదేంటంటే ఈ పని మా తాతల తండ్రులతో కూడా ఆగిపోకుండా మా జనరేషన్ కూడా ఈ పని చేయాలనే దీంతో చేస్తున్నాము. అండ్ బుడితికైతే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పేరు ఉంది. ఈ పేరు అనేది ఇంకా మేము పెంపొందించేలాగా ఈ పనిలో మేము వచ్చాం. అంతే. జనరల్ గా ఇప్పుడున్న జనరేషన్ కుల వృత్తులను చేసే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కానీ మీరు మీ తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా ఈ కుల వృత్తి ఎంచుకోవడంలో గల కారణం ఏంటి? కుల వృత్తి ఏంటంటే మా తాతలు చేశారు, మా తండ్రులు కూడా చేశారు ఈ పని అయితే మాత్రం. కానీ మా జనరేషన్ ఈ మేము కానీ అంటే మా జనరేషన్ కానీ లేకపోతే బుడితి పేరు అనేది అంతరించే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. అందుకోసమని మా జనరేషన్ కూడా ఈ పని చేసి బుడితి పేరు అనేది ఇంకా పెంచాలనే దీంతో ఈ పని మేము వచ్చాం. అంటే నేను బీటెక్ సివిల్ చేశాను. నాకైతే ఐటీ కంపెనీస్ చాలా దీనిలో నేను వెళ్ళొచ్చు. కాకుండా ఈ కుల వృత్తిని నమ్ముకోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ పని అనేది ఇక్కడ ఆగిపోకుండా పెంచడానికి కోసం అనేసి మేము ఇందులో చేరాం. ఏంటి మీరు ఇంతగా చదువుకున్నారు, ఈ యొక్క జనంలో చూసుకుంటే బుడితి ఎత్తడి ఎవరిని కదిపినా వారి కష్టాలను చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఆ కష్టాలని ఒక చదువుకున్న యువకుడిగా ఏ విధంగా అధిగమించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు? ఇప్పుడు ఎలా దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు? ఎలా డిమాండ్ ఎలా ఉంది? ఇప్పుడైతే దీనికి మార్కెటింగ్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంది సార్. మాకు పని అయితే మాత్రం ఇయర్లీ 365 రోజుల్లో ఒక 6 నెలలు మాత్రమే ఈ పని మాకు ఉంటుంది. మిగతా 6 నెలలు అయితే మాకు ఖాళీ, పని అయితే ఏముండదు. కానీ దీని మార్కెటింగ్ విషయంకి వస్తే ఈ 6 నెలలు చేసే బిజినెస్సే మాకు బిజినెస్. ఈ మార్కెటింగ్ విషయంలో అయితే మాకు లేపాక్షి కొంచెం సహాయం చేస్తుంది. అండ్ బయట దీనిగా కొంచెం మేము మార్కెటింగ్ చేసుకుంటున్నాం లేపాక్షి ఎగ్జిబిషన్ ద్వారాగా. అండ్ ఇంకోటి ఏంటంటే నేషనల్ స్వీడన్, బ్రెజిల్ ఈ ద్వారాగా మేము మార్కెటింగ్ చేస్తున్నాము. కష్టమైతే ఇందులో ఎక్స్పోర్ట్ అవుతుంది ఈ వస్తువులు. అవుతున్నాయి సార్, అవుతున్నాయి. అంతమంది ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు ఇతర దేశాలకు సంబంధించి ఎక్స్పోర్ట్ చేసే విషయంలో మాకు సహకారం అందించట్లేదు, అలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుందని కొంతమంది మీ బుడితి కార్మికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏ దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది? ఇప్పుడైతే మేము బిఫోర్గా అయితే మేము బ్రెజిల్ పంపించాం, స్వీడన్ కూడా మేము పంపించాం. ఇప్పుడైతే మాత్రం ఎక్స్పోర్ట్ అయితే ప్రెసెంట్ ఇప్పుడేం లేవు. గవర్నమెంట్ తరఫున మాకైతే సహాయ సహకారాలు ఏమైనా ఇచ్చినా దీన్ని బట్టి మేము ఇంకా ఈ వృత్తిని ఇంకా పెంపొందించాలని చూస్తున్నాం. అంటే ఎలాంటి సాయి సహకారాలు మీకు అందించాలి? ఏమైనా మీరు అలాంటి ప్రణాళికలు ఏమైనా ప్రభుత్వం ముందు పెట్టిన పరిస్థితి ఉంది? ఎందుకంటే జనరల్గా కుల వృత్తిలో చదువుకున్న వాళ్ళు రావడం చాలా అరుదు. మీరు బీటెక్ చదువుకుని వచ్చారు, దీన్ని కొంచెం డెవలప్ చేయడం వల్ల మీ కుల వృత్తి డెవలప్ అవుతుంది, బుడితి తాలూకా చరిత్ర అనేది కూడా సజీవంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలనుకుంటున్నారు?
ప్రభుత్వానికి అయితే మాకు ఇప్పటికైతే లేపాక్షి మాకు సహాయ సహకారాలు అందిస్తుంది. మాకైతే ట్రైనింగ్ పర్పస్ ఏమి వ్యాపారంగా కానీ మాకు చేసే పని చేసే ఐటమ్ అనేది మాకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేది అయితే మాకు లేపాక్షి చేస్తుంది ఇప్పటికి. అండ్ ఇలాంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేపాక్షి కాకుండా ఇంకా గవర్నమెంట్ పర్పస్లో మాకు ఏమైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి మాకు సహాయక సహకారాలు అందిస్తే మా వృత్తిని ఇంకా బుడితి అనే పేరుని ఇంకా పెంచే దీనిగా వాళ్ళు చూస్తే దాన్ని బట్టి మేము వర్క్ ఇంకా పెంచేదానిగా మేము చూస్తాం. చాలా మంది తన పొట్ట కూడా గడవని పరిస్థితుల్లో వలస వెళ్ళిపోయారనేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. అలాంటి వారిని మళ్ళీ ఒక యువకుడిగా పిలిచే పరిస్థితి ఉందా? మీరు ఏం చెప్తారు వాళ్ళకి రమ్మనేసి? ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతామని చెప్తారు? ఇప్పుడైతే మాత్రం చాలా మంది ఒకనొక టైంలో మా నాన్న టైంలో ఇక్కడ చాలా 150 కుటుంబాలకు ఎక్కువ మేము ఇక్కడ ఉండేవాళ్ళము. ఇప్పుడైతే మాత్రం మినిమం ఒక 20-30 కుటుంబాలు మాత్రమే ఈ ఇత్తడి పని ప్రజెంట్ చేస్తున్నారు. దానికి ఏంటంటే ఈ పనిలో చాలా కష్టం ఉంటుంది సార్, చాలా కష్టం అయితే ఉంటుంది. మిషన్ మీద అయితేనేమి యాసిడ్ పర్పస్గా చాలా క్రిటికల్ ఐటమ్ తయారు చేసే ఐటమ్ ఉంటుంది. టోటల్ హ్యాండ్ మేడే సార్, ఎక్కడ మిషన్ పర్పస్ అయితే మాకు ఉండదు. టోటల్ హ్యాండ్ మేడ్ డిజైన్ అయితే. మీరు చదువుకున్నారు కదా, మరి టెక్నాలజీని ఉపయోగించవచ్చు కదా, మీ బుడితి ఎత్తడిలో తయారు చేసేదానికి ఎందుకు ఉపయోగించారు? మిషనరీగా చేసే ఐటమ్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు సార్. అదేంటంటే హ్యాండ్ మేడ్ గా చేసే లక్ష్మీదేవి అయితే, వినాయకుడు అయితే ముందుగా మీరు డిజైన్ చేసుకుంటారా? ఇది మేము ముందుగా గీసుకుంటాం సార్ ఒక వైట్ పేపర్ మీద. మేము ఆర్కిటెక్చర్ చేసుకుని ఈ సైజ్ కి ఏదైతే సరిపోతుందో ఆ సైజ్ ప్రకారం మేమైతే ప్రింట్ తీసుకొని దానికి అంటించి దాని మీద డిజైన్ వేసుకుంటాం. అదే మొత్తం అంతా చేతితోనే చేస్తుంటారు ఇది టోటల్. ఓకే, ఇప్పుడు బుడితి ఎత్తడి కష్టాలు ఓకే, కార్మికులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఒక 6 నెలలు పని ఉంటే 6 నెలలు పని లేకపోవడం వాస్తవమే. కానీ 360 రోజులు పని కావాలంటే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంది అంటారు ప్రభుత్వం తరపు నుంచి? చర్యల పర్పస్ అంటే మేము చేసే పనికి మేము చేసే కష్టం ఎక్కువ ఉంటుంది, దానికి తగిన ఫలితం అయితే మాకు రావట్లేదు. రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? రోజుకి మేమైతే చేసుకుంటే ఒక 500 నుండి 800 వరకు మేము చేసుకుంటాం. కూలి పనికి వెళ్ళుకుంటాం, అలాగే అయిపోతుంది. బట్ ఏంటంటే ఒక ఐటమ్ ఒకసారి పోయింది అంటే, ఒకవేళ మేము పోతనే ఐటమ్ రా మెటీరియల్ అంతా కూడా కరిగించి ఒక విగ్రహం పోసేటప్పుడు ఏమైనా విగ్రహం పోయినా మళ్ళీ మేము మొదటి నుంచి కరగాలి. అది దానికి ఏంటంటే మేము ఒకవేళ కూలి ఎక్స్ట్రా అడిగినా దాన్ని బట్టి మాకు గిట్టుబాటు ధర లేక ఈ మా కార్మికులు అనేది వలస వెళ్ళే పరిస్థితి అయితే వచ్చింది. ఇంకా మరికొంతమంది యువకులు కూడా మనతో పట్టున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? నా పేరు సత్యనారాయణ సార్. మీరేం చదువుకున్నారు? నేను బిఎస్ కంప్యూటర్ సార్. కంప్యూటర్ చేసుకున్నారు. ఎప్పటి నుంచి వృత్తిలో ఉన్నారు? నేను 10 years నుంచి సార్. 10 years నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా వృత్తి చేసుకున్నారు? చదువు చేస్తున్నాను సార్. ఎలా ఉంది ఈ యొక్క వృత్తి? పెళ్లి గట్ట అయిందా మీకు? లేదు, ఇంక మ్యారేజ్ అవ్వలేదు. నేను వర్క్ చేస్తున్నాను, ఎడ్యుకేషన్ చేస్తుంటే కూడా వర్క్ చేస్తున్నాను సార్. నాన్నగారికి హెల్ప్ చేస్తూ అలాగా మన వృత్తిని వదిలేకుండా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి ఇప్పుడు జనరల్ గా ఈ కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి పిల్లలు దొరికే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఎక్కడో పట్టణంలో సిటీలో పనులు చేస్తే కానీ లేకపోతే పిల్లలు ఇవ్వమని కూడా అంటున్నారు. చాలా వరకు చూస్తున్నాం, మీ కుల వృత్తే కాదు జనరల్గా బయట సమాజంలో కుల వృత్తులు చేసుకునే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అలాంటి పరిస్థితి మీకు ఏమైనా ఉందా? ఎదురైంది సార్. జాబ్ ఉంటేనే ఈ రోజుల్లోన మ్యాచ్ చేసుకోవడం. కానీ ఏంటంటే మేము నమ్ముకున్న వృత్తిని బతికించాలనే ఉద్దేశంతో మేము ఇది కంటిన్యూ చేస్తున్నాం. మేము బతికిందే కాకుండా మా వృత్తిని బతికించాలనేసి, తద్వారా మిగిలిన వరకు బతకాలనేసి మమ్మల్ని ఆదర్శంగా చూస్తే కదా ఈ వృత్తి అనేది నిలబడుతుంది. ఇప్పుడు ఒకలో ఇద్దరు నిలబడితేనే ఆ వృత్తి అనేది కంటిన్యూ అవుతుంది. దాన్ని ఇంకో మా వాడు చేస్తున్నారని కదా ఉత్సాహంతోనే ఇంకో వ్యక్తి రావచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో మేము కంటిన్యూ చేస్తున్నాం సార్. అంటే మాకు అందులో వచ్చేది ఏముండదు, కాకపోతే మాకు ఆత్మ సంతృప్తి. మీరు కూడా 10 మందికి ఉపాధి అండి. సిక్కోల వారసత్వం అనేది ఇది అసలు మనకి హస్తకళ అవ్వచ్చు, సహజవనలు అవ్వచ్చు, సిక్కోల తలకు వారసత్వం ఇది. కానీ మీలాంటి యువకులు ఈ రకమైన ప్రవృత్తిని ఎంచుకోవడం అనేది సంతోషదగ్గ విషయమే. ఇంకా ఇంకా ఇప్పుడున్న చదువుకున్న యువకులకి మీ గ్రామంలో గతంలో 160-170 కుటుంబాలు పనులు చేసిన పరిస్థితి ఉండేది, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అలాంటి వారి కోసం ఏం చెప్తారు? ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న వర్క్కి మాకు అనేది మా అబ్బాయి అవుతారు అతను చెప్పినట్టు మాకు దీనికి గిరాకీ లేదు. మాకేంటంటే కొంత పెట్టుబడి ఇవ్వాలి. అంటే పెట్టుబడి ఇచ్చేయడం కాదు, మాకు ప్రోత్సాహం కలిగించి ఈ వృత్తిని డెవలప్మెంట్ చేసే విధంగా. అంటే మాకు దీనికి పెట్టుబడికి మాకు ఆదాయం రావట్లేదు. వాటి గవర్నమెంట్ తరఫున కానీ ప్రభుత్వాల తరఫున మాకు ఉపాధి కల్పించాలని చూస్తున్నాం. అంటే ఇప్పుడు మాకు లేపాక్షిగా ఇస్తుంది కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ వర్క్ అనేది
కంటిన్యూగా ఉండనట్టు. ఇప్పుడు ల్యాబ్స్ అంటే మాకు ట్రైనింగ్ ఇస్తుంది, కొంత సరుకు తీసుకెళ్తుంది, అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం, అలాగే ఎగ్జిబిషన్లో కూడా చూపిస్తున్నాం. కాకపోతే మాకు సంవత్సరం మొత్తం ఇది వర్క్ ఉండదు, 6 మాసాలు ఉంటుంది. కాబట్టి మాకు సంవత్సరం మొత్తం ఉండాలంటే మాకు కొంత ప్రాఫిట్, అంటే మా ఇతర పని వర్కర్లందరికీ మా కొంత గవర్నమెంట్ తీసి మా కొంత ఉపాధి కల్పించిన ఉద్దేశంతోనే ఆ యొక్క ఏంటంటే ప్రాఫిట్ని వీటిని వినియోగించే విధంగా సంవత్సరం మొత్తం పని ఉండేటట్టుగా ముడి సరుకు మాకు ఇచ్చి ఆ వస్తువులు మేము తయారు చేసిన తర్వాత వాటిని అంగడిలో అమ్మడానికి, అంటే బిజినెస్ చేయడానికి మా ప్రోత్సాహం కల్పించి చూస్తున్నాం. ఎందుకంటే తద్వారా ఏంటంటే మాకు ఉపాధి కలుగుతుంది, గవర్నమెంట్కి పేరు అనేది కూడా వస్తుంది అనమాట. పలానా గవర్నమెంట్ వచ్చింది, మాకు ఇది చేశారు, మాకు 6 మాసాలు కాకుండా సంవత్సరం మొత్తం కూడా మాకు జీవనోపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ చూడాలని మేము కోరుతున్నాం సార్. అంటే మాకు ఆ పని అనేది కంటిన్యూగా జరగాలంటే వాళ్ళు మాకు కొంత వర్క్ ఇచ్చేసి అది మాకు అదేంటారు వ్యాపారం నిమిత్తంగా అది షాపులకు వెళ్ళేటట్టు మార్కెటింగ్ అవుతుంటే మాకేం డెవలప్మెంట్ అవుతుంది అనమాట. పలానా ఊరి నుంచి బుడి నుంచి వచ్చింది, ఈ వస్తువు బాగుంది, ఇది మళ్ళీ మనం తీసుకోవాలనే ఉద్దేశం అవతల కొనే వర్తకులకి కలిగించాలి సార్. ఆ విధంగా ఉంటే మా బుడి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్లో ఉంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ రావాలి. అలాగే డెవలప్మెంట్ ఉంటే కాకుండా మా జీవనోపాధి కూడా పెరగాలన్నమాట. అది మా ఉద్దేశం సార్. ఇది మనం చూసుకోవచ్చు. బుడితి ఇత్తడికి సంబంధించి మనం చూసుకుంటే మనం ఈ గ్రామానికి వచ్చిన ఉద్దేశం బుడితి ఇత్తడి అంతరించిపోతుంది, బుడితి ఇత్తడి కష్టాలని చూపించాలనే ప్రయత్నంలో భాగంలో వచ్చాము. అయితే బుడితి ఇత్తడి కష్టాలను కూడా కొంతమంది చెప్తున్నారు, మరికొంతమంది ఈ యొక్క కులవృత్తి వల్ల మేము బాగుపడ్డామని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా గతంలో మనం ఎన్నో కులవృత్తుల మీద ఎన్నో స్టోరీలు చేశాము, కానీ ఏ స్టోరీలో కూడా యువకులు ఈ యొక్క కులవృత్తిని ఎంచుకోవడం అనేది ఎక్కడ కూడా మనం చూడలేదు. కానీ ఈరోజు బీటెక్ బీఎస్సీ చదువుకుంటున్న ఈ యువకులే నిదర్శనంగా మనం అర్థం పడుతుంది. తమ కుల వృత్తిని తక్కువ చేయకుండా తమ కుల వృత్తి అనేది తమకి జీవన పోసాధనంగా వస్తుంది. అంతేకాకుండా ఎక్కడో వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఏమొస్తుంది, ఇక్కడ తమ కుల వృత్తుల్ని డెవలప్ చేస్తూ 10 మందిని ఉపాధి ఇవ్వడంలోనే మాకు ఆనందం వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. కొంతమంది మహిళలు ఇక్కడ ప్రత్యేకించి ఈ యొక్క వృత్తి ఏ విధంగా చేసుకోవాలో దానికి సంబంధించి ట్రైనింగ్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకు ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది, ఏంటి పరిస్థితి? ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు హేమ సార్. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చదివాను సార్. డిగ్రీ చదివారు. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? సో ఇది ఓన్లీ బాయ్స్ చేస్తున్నారు, బట్ గర్ల్స్ మేము కూడా ఏదైనా చేయగలమనే ఉద్దేశంతో ఇది నేర్చుకోవడానికి గల రీజన్ సార్. అంటే ఏంటి, ఇది మీకు కులవృత్తిని నేర్చుకుంటున్నారా లేకపోతే దీని ద్వారా మనకి జీవనోపాధి కూడా బాగుంటుందని నేర్చుకుంటున్నారు? కులవృత్తి పక్కన పెడితే మేము కూడా చేయగలము అనే ఉద్దేశంతో, బట్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేర్చుకుంటున్నాం సార్. ఎన్ని రోజులు బట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ఇప్పటికి 2 months కంప్లీట్ అయింది సార్. ఎన్నాళ్ళు ట్రైనింగ్ అని మీకు ఉంటుంది? ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా టైం ఉంటుందా లేకపోతే వర్క్ నేర్చుకున్నంత వరకు? 4 months వరకే పర్టికులర్ గా కొన్ని మంత్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు వరకు అయితే 2 months అయింది, ఇంకొక 2 months వరకు ఉంది. ఏం నేర్చుకున్నారు మీరు 2 months లో? డిజైనింగ్ నేర్చుకున్నాం. ఓకే. అంటే మీరు చేతితో డిజైనింగ్ వరకు మహిళలు చేస్తారా దీన్ని? ఇది డ్రాయింగ్ వేసుకొని మేమే చేస్తాము, బట్ దీన్ని షేప్ గానే ఎలా తీసుకురావడానికి బాయ్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ డిజైన్ మీరు చేసిందని? మేమే చేస్తాం. చేశారు. ఓకే. ఎలా మీకు ఎందుకు ఈ ట్రైనింగ్ తీసుకోవాలని అనిపించింది? జనరల్ డిగ్రీ చేసుకున్నారు కదా, ఏమైనా మంచి మంచి ఉద్యోగాలకు ట్రై చేయొచ్చు కదా, దీనికి అవసరమైంది? అంటే మా తాత తండ్రులు చేశారు, వాళ్ళ తర్వాత మేము కూడా మా నెక్స్ట్ జనరేషన్ కి చూపించడం కోసం, వాళ్ళకి తెలియడం కోసం చేసాం సార్. అంటే మీ తండ్రుల తాలూకు వారసత్వాన్ని మీరు తీసుకుంటున్నారు? మంచిదమ్మా, చాలా మంచిది. ఎందుకంటే ఈ కుల వృత్తుల్ని పూర్తిగా కనుమరుగైపోతున్న నేపథ్యంలో మీలాంటి అమ్మాయిలు ఈ విధంగా ఈ వృత్తిని నేర్చుకోవాలనే ఒక సంకల్పం అనేది చాలా మంచిది. బుడితి ఇత్తడి వెలుగు నీడల మధ్య ఊగిసలాడుతుంది. యువత ఎక్కువగా ఈ యొక్క బుడితి ఇత్తడి హస్తకళ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహకారం దక్కట్లేదని ఆవేదన చెందుతున్నారు. తయారు చేసే వస్తువులకు మార్కెట్లో
గిరాకీ ఉన్నప్పటికీ వాటి మార్కెటింగ్ చేసే విధానం తాముకు తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. గతంలో స్వీడన్ లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే ఈ యొక్క బుడితి ఎత్తడి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కులవృత్తులను ప్రోత్సహించడము ప్రభుత్వాలకు అతి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. కులవృత్తి చేసిన వాళ్ళ సంఖ్య తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం ఉంటే కులవృత్తులు 10 కాలాల పాటు చల్లగా ఉంటావని ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి ఈ వృత్తి బాగుందని చెప్తున్నప్పటికీ మరికొంతమందికి మాత్రం పూర్తిగా పొట్టనింపే పరిస్థితి కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనా సరే బుడితి ఎత్తడి ప్రపంచ స్థాయిలో ఎంత గుర్తింపు తెచ్చుకుందో, బుడితి ఎత్తడిని కాపాడుకునే బాధ్యత యొక్క పనిచేసే కార్మికుల మీద ఎంత ఉందో ప్రభుత్వానికి కూడా అంచే బాధ్యత తీసుకోవాలని బుడితి ఎత్తడి కార్మికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాట్ స్టూడియో.